సార్ శ్రీదేవి గారు హీరోయిన్గా నటించిన మొదటి ఫిలిం బంగారక్క. అప్పుడు చాలా చిన్నపిల్ల సార్ ఆవిడ. చాలా సరిగ్గా చెప్పాలంటే హీరోయిన్గా అదే ఫస్ట్ సినిమా. అవును, చంద్రమోహన్ అని అంటారు కానీ అందరూ 16 ఏళ్ళ వయసు అని ఇదే ఫస్ట్ సినిమా. అవును. అందులో అమ్మాయి పేరేంటి వయసు ఏంటంటే అప్పుడే పెద్ద మనిషి అయిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి ఆడపిల్ల మగపిల్లలతో ఆడుకునే టైప్ క్యారెక్టర్ అనమాట. ఆ అమ్మాయికి సంగీత మాస్టర్గా నన్ను పెడతారు. ఇక ఆ సంగీత మాస్టర్కి వెళ్తాం, ఇది చేస్తే ఆ అమ్మాయికి మనసు ఎక్కడో ఉండేది పడవ. అసలు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇక అమ్మాయి మళ్ళీ మామూలు ట్రాక్లో రావడానికి ఎంత కష్టపడ్డాడు ఇది అదైనా దాని సబ్జెక్ట్ అది చేసి ఫస్ట్ చేసింది దాంతో. అప్పుడు వాళ్ళ అంటే ఇది అడగకూడదో అడగచ్చో తెలియదు సార్, వాళ్ళ అమ్మగారు మిమ్మల్ని అల్లుడు చేసుకుందాం అనుకున్నారా అంటారు, నిజమా సార్? ఆ సినిమా అప్పుడు కనుక తర్వాత సినిమాలు అయిన తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడు, బుద్ధిమంతులా ఉన్నాడు, బాగా సినిమాలు కూడా ఉన్నాయి, మన అమ్మాయిని ఇస్తే బాగుంటుందనే ఆలోచన ఆవిడకి వచ్చింది. శ్రీదేవికి రాలా, ఆవిడకి వచ్చింది. ఆవిడకి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఎవరి దగ్గర ఉంది, అమ్మాయికి ఆయన్ని ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి అందంట. అంటే ఆయన పెళ్ళి అయిపోయిందండి, 2 పిల్లలు కూడా రండి అన్నారా? అంటే లేదు అసలు అప్పుడే పెళ్ళి అయ్యి ఉంటుంది కుర్రాళ్ళలాగా ఉంటే. అంటే అయితే నేను తీసుకెళ్తానండి, వాళ్ళు నాకు ఫ్రెండ్సే, ఊరికే తీసుకెళ్తా, మీరు ఏం మాట్లాడదు అక్కడ వచ్చి చూసేసి వచ్చేయండి అని. ఇద్దరిని ఆవిడ తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక చూసేది నన్ను, మా ఆవిడ్ని, మా పిల్లల్ని అందరిని చూసి మళ్ళీ డ్రాప్ అయిపోయింది. మేడంకి ఇవన్నీ తెలుసా సార్? తెలుసు. ఏమనేవారు అంటే నవ్వురుకుంటుంది అంతేనా? ఎప్పుడు ఒక చిన్న ఇది కూడా రాలేదు అసలు ఈర్ష్య గారి. ఇప్పుడు జయచిత్ర పెట్టినప్పుడు, జయచిత్రతో యాక్ట్ చేసినప్పుడు జయచిత్రతో పెళ్ళి అని చెప్పి అవును చాలా ఇట్లా వచ్చేసింది. తమిళ పత్రిక దినతంతి అని ఉండేది ఒక న్యూస్ పేపర్. జయచిత్ర గారే నాతో చెప్పారు మన ఇంటర్వ్యూ, మొన్నటి కూడా చెప్పారా? మొన్ననే చెప్పారు. అదే దాంట్లో ఫస్ట్ పేజీలో, మెయిన్ పేజీలో సెకండ్ మెయిన్ హెడ్డింగ్గా వచ్చేసింది మా ఇద్దరిదే పెళ్ళి. నాకు తెలియదు అసలు ఇదేంటి ఇది. షూటింగ్కి వెళ్ళేప్పటికీ తమిళాళ్ళు అందరూ, అక్కడ లైట్ బాయ్స్ అందరూ తమిళాళ్ళేగా, ఇవరదా మురళీమోహన్ అని నన్ను చూపిస్తాను. ఏంటిది ఇవాళ కొత్తగా అందరూ ఇవరదా మురళీమోహన్ అని చూపిస్తున్నారు ఏంటి అని అనుకున్నా. నాకు తెలియదు. సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చి అడిగారు, ఏంటి జయచిత్ర పెళ్లి చేసుకుంటున్నావు నిజమేనా అని. ఏంటి ఏం జయచిత్ర పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు పెళ్ళి అయిపోయింది కదా ఇంకా పెళ్ళి ఏంటి అన్న. కాదు ఇవాళ పేపర్లో వచ్చింది చూడ, నా తమిళ పేపర్ చూపించారు, అక్కడ నా ఫోటో, జయచిత్ర ఫోటో, 2 ఫోటోలు వేసి రాశాడు. ఈ లోపల అట్లూరు పోచంద్ర గారు ఫోన్ చేశారు, బాబు ఎక్కడున్నావు అన్నారు. వాహిని స్టూడియోలో ఉన్నానండి షూటింగ్లో అన్నా. ఎంతసేపు సాయంత్రం దాకా ఇక్కడే రండి అన్న. నేను వస్తున్నాను అన్నాడు. అనగానే అప్పుడు భయం వేసింది. అప్పుడు దాకా ఏమీ లేదు, ఇదేంటి ఈయన వస్తున్నారు, ఈ పేపర్ ఏమైనా చదివాడు ఆయన, లేకపోతే ఏమైనా తెలిసిందా, వేరే పనితో వస్తారా అని కొంత ఇది ఉంది. అయినా అయ్యి ఉండదులే అని చెప్పి నా షూటింగ్లో పడిపోయాను. ఆయన కరెక్ట్గా 11:30కి వచ్చారు. వచ్చి బాబు ఒకసారి రాయిపోయి మాట్లాడదామని అని మేకప్ రూమ్లో తీసుకొచ్చి, ఇట్లా పేపర్లో వచ్చింది బాబు నిజమేనా అన్నాడు. అయ్యో అలాంటి పని నేనెందుకు చేస్తానండి, నేను ఎప్పుడు అలాంటి పని చేయను, ఏదో ఎక్కడా పొరపాటు పడి ఏమన్నా చేస్తానేమో తప్పు అని చెప్పడం కోసం వద్దు అని చెప్పడం కోసం వచ్చాను అన్నారు. చాలా సంతోషం అండి మీరు నా మీద ప్రేమతో వచ్చినందుకు. మీరందరూ ఎప్పుడైనా నా గురించి తలెత్తుకునేటట్టు ఉండాలి తప్ప తలదించుకునేటట్టుగా నేను ఉండనండి ఎప్పుడు. అలాంటి పని చేయనండి. అందుకే బాబు చాలా సంతోషం అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఒక ఫాదర్లీ ఎఫెక్షన్ ఆయనకి నేనంటే. అవును సార్, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది వారే, ఆయనే కదా. ఆయన పెట్టిన భిక్ష, పేరు పెట్టిన పేరు ఆయన పెట్టారు, ఆయన పెట్టిన భిక్ష. అందుకే నా జీవితంలో 3 మర్చిపోలేను. ఒకటి మొట్టమొదట మాణిక్యాలరావు గారు మాకు బిజినెస్లో నాకు వర్కింగ్ పార్ట్నర్గా ఇచ్చిన మాణిక్యాలరావు గారిని, సినిమాలో ఇంట్రొడ్యూస్ చేసిన అట్టూరు పూర్చంద్రరావు గారిని, నన్ను బాగా పైకి తీసుకొచ్చిన దాసనారాయణరావు గారు. ఈ 3 మాత్రం జీవితంలో నేను మర్చిపోలేను. వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నానంటే వాళ్ళు పెట్టిన భిక్ష. అవును సార్, అది మీ మంచితనం సార్. మీరు గురువుల్ని గుర్తుపెట్టుకోవడం అన్నది చాలా